గూడు లేక గోడు పడుతున్నారు. మరి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు పోయినా కలిసి చెప్పకపోయారు. తిన్నాం సార్ మేడం పొద్దున్నంటే నిన్న ఒకసారి టిఫిన్ తిన్నాం, ఇది ఒకసారి టిఫిన్ తిన్నాం. ఈ రోజు టిఫిన్ తిని ఎన్ని రోజులు ఉంటాం సార్? పని చేసేవాళ్ళం మేము మేడం. బయట నుండి టిఫిన్ తెప్పిస్తారు, అదొకటే తిని ఉంటున్నాం. వండుకోవాలంటే మాకు ఏమి గిన్నెలు కూడా లేవు. కాదమ్మా, మరి ప్రభుత్వంలో ఉన్న ఎవరన్నా కలిసే ప్రయత్నం చేయకపోయినా మరి మా పరిస్థితి ఏంది? మీరు వస్తే మహిళలందరినీ కూడా కోటీశ్వర్లను చేస్తామని చెప్పారు కదా, మరి ఈ పరిస్థితి ఏంది? మహిళలు ముఖ్యమంత్రి ఏమన్నాడు? నేను ఆడపిల్లలు మహిళలు నా సొంత అక్క చెల్లెలు అనుకొని కోటీశ్వర్లు చేస్తామన్నాడు మేడం. సొంత అక్క చెల్లెలు, నాకు బిడ్డలు, నాకు తల్లులు అని అన్నాడు. అటువంటిది ఈ ప్రభుత్వము మా కడుపుల మీద కొట్టడానికి నిన్న పండుగ పెత్తరామాస ఏడాదికి ఒక్కసారి ఉన్నానికి ఎప్పుడు పండుగ. మాసిడి గరీబులకు ఏడాదికి ఒక్కసారి పండుగ. మాకు పండుగ లేదు, ఏం అన్ని గుల కొడితే ఈ రోడ్ల మీద సామాన్ పెట్టుకొని ఈ రోడ్ల మీద కూర్చున్నాం మేడం. నిన్న నుంచి నైట్ అంతా రోడ్డు మీద పాములు, తేళ్ళు, పిల్లలు, పసిపిల్లలు, డెలివరీ అయిన ఉన్నారు, పచ్చి బాలంతలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ముసలారేమో పండుగ చేసుకుంటే మీకేమో పాపం నిజంగానే కదా. పండుగ లేదు, ఏం లేదు మాకు. మేము నిన్న నుంచి ఇక్కడ తిరుగుతున్నాము. పిల్లలు బాజాలు వేసుకొని వండుకున్నాం మేడం. తెలుసా, దోమలాలు ఉన్నాం, కరెంట్ తీసేసారు, నీళ్ళు లేవు, బొగాన్లన్నీ బయట పెట్టుకొని టిఫిన్లు తినుకుంటూ ఉంటున్నాం మేడం.